ఆత్మీయత అర్థంలోకి తీసుకోండి. ఈ మాట నేను అనకూడదు. ఆత్మీయత స్థితిలో మన జీవితాలను వాటిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇక్కడ ఆ కృష్టి వారి జీవితాలలో వెంబడించిన కృష్టిని బట్టి ఏం చేయబడ్డారంటే, ప్రభువైన యేసుక్రీస్తు అతనితో వారితో మాట్లాడుతున్న మాట, మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళండి? మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి. హల్లెలూయా. సేవకుడికి కనపరుచుకోండి. ఆ దినాలలో అనాది కాలంలో ఆ యొక్క స్వభావం జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా మచ్చ ఉంటే సేవకుడి దగ్గరికి వెళ్ళి దానిని ప్రార్థించి చూసి అది చూసుకోమని యాజకుడి దగ్గరికి వెళ్ళమని చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న మాటలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట కూడా ఏమిటంటే, నీ యొక్క సేవకుని యొద్దకు వెళ్ళు, నీలో ఉన్న ఏ కృష్టి ఉందో. ఆమేన్, హల్లెలూయా. కృష్టి అనే బలహీనత, కృష్టి అనే సమస్య, కృష్టి అనే ఇతర వగైరా వగైరా, అది ఎలాంటిదైనా లోక సంబంధంలో నీ జీవితంలో వెలివేయబడిన పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతున్న స్థితి. ఎందుకంటే ఈ కృష్టి నీలో వెంబడించింది. ఈ కృష్టి వలన మనిషి దూరముగా ఉండని పరిస్థితే. కానీ ఇప్పుడు అంటున్న మాట, మీరు సేవకుని యొద్దకు వెళ్ళండి. మీకున్న కృష్టి కాదు పరీక్షించడానికి సేవకుని ఎదుటికి వస్తే ఈ వాక్కుల ద్వారా ఆ కుష్టి అంతయు తొలగించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కోపం అనే కుష్టి, ద్వేషం అనే కుష్టి, అసూయ అనే కుష్టి, అన్ని సమస్తము దేవుడే తొలగించును. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం మనం మాట్లాడుతున్న మాటలలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట ప్రకారం వారు కొనసాగించబడ్డారు. అంటే మాట ప్రకారం నడిపించబడ్డారు. అయితే వీరు వెళుతున్న సమయంలోనే, అక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్నమాట, వారు శుద్ధులైరి అని ఉంది. శుద్ధులు. ఇంకొక వ్యక్తి అయితే అక్కడ అంటున్నమాట, ఇతడు స్వస్థత నొందినని చూచి స్వస్థత పొందుకొని అతడు ఏం చేశాడు అంటే, దేవుని ఎదుటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఆయన సమీపంగా ఉంటేనే మీరు వేడుకోండి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి.